ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైసీపీ ఎమ్మెల్యే వాసుబాబుపై ఇటు ప్రజలతో పాటు అటు పార్టీలోనూ వ్యతిరేకత ప్రబలుతోంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారు. ఉంగుటూరు అసెంబ్లీ స్థానంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లాలో నడిబొట్టున ఉన్న ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వేడి క్రమంగా రాజుకుంటోంది. ఒకప్పుడు ఈ స్థానం టీడీపీకి కంచుకోటగా ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి తప్పలేదు. ఇక్కడి నుంచి ప్రధానంగా 2 సామాజిక వర్గాల నేతలే ఎమ్మెల్యేలు గెలుస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఇతరులు పోటీ చేసి గెలుపొందిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నియోజకవర్గం ఓటర్లు ఎక్కువగా టీడీపీ పక్షాన్నే నిలిచారు. తర్వాత కాంగ్రెస్ ను ఆదరించారు. 1985, 1994, 1999, 2014లో తెలుగుదేశం సొంతం చేసుకుంది. 1989, 2004, 2009లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పుప్పాల వాసుబాబు గెలుపొందారు. కానీ నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పార్టీ కేడర్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. ఏ పనడిగినా స్పందించరనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో రోడ్లన్నీ ధ్వంసమైనా కనీసం రిపేర్లు కూడా చేయలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాసుబాబు తీరుపై వైసీపీ కేడరే పెదవి విరుస్తుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఫ్యాన్ పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ జనసేన ప్రయత్నిస్తున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో 2 పార్టీల నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర ఇటు నుంచే సాగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. జనసేన సమావేశాల్లో ఆయన ప్రత్యేకంగా ఉంగుటూరు గురించే చర్చించడం పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. ఇదంతా ఒక ఎత్తైతే జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో టికెట్ ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. వాస్తవంగా ఉంగుటూరు టీడీపీ టికెట్ను ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఆశిస్తున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దలతో పాటు టీడీపీలో తనకున్న పరపతిని ఉపయోగించుకుని రేసులో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో జనసేన కూడా సీటు ఆశిస్తోంది. పొత్తులో భాగంగా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం తమకు కల్పించాలని జనసైనికులు ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పశ్చిమట్ల ధర్మరాజు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. గతంలో ధర్మరాజు టీడీపీకి సానుభూతి పరుడుగా ఉండేవారు. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ నాయకత్వం ఆయనకు ఉంగుటూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. ఇటు జనసేన అటు టీడీపీ నేతలతో పశ్చిమట్ల ధర్మరాజుకి మంచి సంబంధాలే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ టికెట్ ఆశిస్తున్న గన్ని వీరాంజనేయులు ధర్మరాజు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని 2 పార్టీల నేతలు చెబుతున్నారు. దీనికి తోడు 2 పార్టీలు సంయుక్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దీంతో అవి మరింత బలపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టికెట్ ఎవరికి వస్తుందనే అంశంతో సంబంధం లేకుండా రాబోయే ఎన్నికలకు సిద్ధం అవ్వాలని 2 పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ 2 నేతల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో ఉంగుటూరు సీటును సొంతం చేసుకుంటామనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.